2025లో కుకింగ్ ఛానల్స్ గురించి చెప్పండి. అసలు గ్రోత్ ఉంటదా కుకింగ్ ఛానల్‌లో ఎప్పటికైనా అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ కుకింగ్ అనేది ఎప్పుడూ ఉంటదండి. కుకింగ్‌కి ఎప్పుడు గూడా గ్రోత్ అనేది ఉంటది. ఎప్పుడు గ్రోత్ ఉంటదంటే ఎప్పటికైనా సక్సెస్ వస్తది కంపల్సరీ. ఎందుకంటే కుకింగ్ అనేది ప్రతిరోజు అందరూ చేసే పనే. అండ్ ఖచ్చితంగా వ్యూస్ కూడా వస్తాయి. మేబీ ముందు వెనక అవ్వచ్చు. కొంతమంది ఫాస్ట్‌గా వైరల్ అవ్వచ్చు. కొంతమంది స్లోగా వైరల్ అవ్వచ్చు. సో రూల్ అయితే ఒకటి మారింది, అది నేను చెప్తాను క్లియర్గా. అదేంటి అన్నది కూడా క్లియర్గా చెప్తాను. బట్ సక్సెస్ అవుతుందా అంటే నాట్ ఓన్లీ కుకింగ్ అనే కాదు, ఏ కంటెంట్ అయినా మీరు నిజాయితీగా కష్టపడి కరెక్ట్గా వీడియోస్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. యూట్యూబ్ అంటే ఏంటి అంటే మెయిన్గా ఫస్ట్ థింగ్ ఎట్లా ఆలోచిస్తారంటే యూట్యూబ్ అంటే మనీ, యూట్యూబ్ అంటే రెవెన్యూ ఫాస్ట్గా రావాలి వచ్చేస్తుంది అనే ఇదిలోనే ఉంటారు. ఇప్పుడు మనకి నాట్ ఓన్లీ సరే యూట్యూబ్ సంగతి పక్కన పెట్టండి, ఈవెన్ బయట అయినా సరే మనకి ఏమీ కష్టపడకుండా ఊరికే కూర్చుంటే మనీ వస్తాయా? రావు కదా. యూట్యూబ్లో అయినా అంతే. యూట్యూబ్ అంటే ఏంటంటే ఊరికే వీడియోస్ చూసి ఈజీగా మనీ వస్తాయి అనుకుని వస్తున్నారు తప్ప మనం ఎంత కష్టపడాలి ఆ రెవెన్యూ రావడానికి అనేది ఎవరు ఆలోచించట్లే. సో ఆ ఆలోచనతో ఎప్పుడైతే యూట్యూబ్లోకి డబ్బుల కోసమే వస్తున్నారో, మా లైఫ్ చేంజ్ అయిపోద్ది అందరిలాగా అనేసి ఎప్పుడైతే వస్తున్నారో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఏంటంటే కష్టపడకూడదు ఈజీగా. యూట్యూబ్ అంటే అదొక జాబ్ మనకి, అంతే. అలా తీసుకోగలిగితేనే, మీరు దానికి తగ్గట్టు టైం స్పెండ్ చేయగలిగితేనే. చాలామంది ఏంటంటే ఊరికే సరదాగా పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. ఊరికే సరదాగా పెట్టుకుంటారు, అదేదో వీడియో వైరల్ అవ్వడమో ఏదో జరిగి అట్లా మానిటైజేషన్కి అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో సరదాగా కాదు, మీరు చేసే ఫస్ట్ వీడియో నుంచినే బాధ్యతగా పెడితే ఖచ్చితంగా సక్సెస్ వచ్చి తీరుతుంది. మెయిన్గా కుకింగ్ వీడియోస్ సంగతి తీసుకుంటే ఫస్ట్ థింగ్ ఓన్ వీడియోస్ మాత్రమే పెట్టాలి. ఓన్ వీడియోస్ అంటే ఇప్పుడు కుకింగ్ ఉందనుకోండి, మొన్న ఎవరో కామెంట్ రాశారు, మొన్న ఎవరో అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళకంటే ఎవరో ఆవిడేదో రెసిపీ చేస్తే ఎవరో వచ్చి కామెంట్ రాశారంటే ఇది నా రెసిపీ, నేను కాపీరైట్ వేస్తాను మీకు అనేసి. అసలు అలా రెసిపీస్కి కాపీరైట్స్ అనేది ఉండవు. వీడియో మనం ఓన్గా క్రియేట్ చేస్తే, మనం ఓన్గా ఇప్పుడు ఒక కర్రీ ఉంది, ఆ కర్రీ అందరూ మేబీ సేమ్గా చేయొచ్చు. అందరూ సేమ్ వీడియో పెడతారు. సేమ్ వీడియో అంటే సేమ్ ప్రాసెస్లో చేసి అదేం రీయూజ్డ్ కాదు. అండ్ కాపీరైట్ వేసే రైట్ కూడా ఉండదు వాళ్ళకి, ఎందుకంటే వీడియో మనం ఓన్గా క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ రెసిపీ వాళ్ళేం తయారు చేయలే, వాళ్ళేం క్రియేట్ చేయలే. అండ్ వీటిల్లో కాపీరైట్స్ ఏమీ ఉండవు అసలు. మీరు వేరే ఎవరిదన్నా కాపీ చేసినా కానీ ప్రాసెస్ మీరు మీ ఓన్గా షూట్ చేసి పెట్టాలంతే. సో అలా పెడితే మీకు ఏ ప్రాబ్లము రాదు. అండ్ ఇప్పుడు వచ్చిన రూల్స్ ప్రకారం ఏంటి అంటే, మీరు లాంగ్ వీడియో తీయాలంటే లాంగ్ వీడియో కానీ అడ్డంగానే షూట్ చేయండి, 16:9 రేషియోలో అడ్డంగా. అదే మీరు షార్ట్ కోసం రికార్డ్ చేయాలి అంటే నిలువుగా షూట్ చేయండి, 9:16 రేషియోలో నిలువుగా షూట్ చేయండి. అలా చేస్తే అసలు ఏ ప్రాబ్లము ఉండదు. అంతేగాని లాంగ్ వీడియోగా తీసిన దాన్ని లాంగ్ వీడియోలో పెట్టి మళ్ళీ రా వీడియోస్ నుంచినే క్రాప్ చేసి షార్ట్స్లో పెట్టొద్దు. ఇలా పెట్టొచ్చు అని నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. ఇంతకుముందు అలా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు వచ్చిన రూల్ ప్రకారం అలా పెట్టకూడదు. మానిటైజేషన్ కూడా అవ్వట్లా. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టినా కూడా షార్ట్స్లో రిమూవ్ చేసేయండి. ఎందుకంటే అలా పెడుతుంటే మానిటైజేషన్ అవ్వట్లా. సో కంపల్సరీ డిలీట్ చేసే, మీరు ఒకవేళ అప్లై చేయడానికి ఉన్నా కూడా రెడీగా మీరు ముందు ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసిన తర్వాతే అప్లై చేయండి మానిటైజేషన్కి. అసలు ఎప్పుడు అవుద్దో కూడా మనం చెప్పలేము అలా పెడుతుంటే కనుక. ఇదివరకు లేదు అట్లా. షార్ట్స్ యూట్యూబ్ ఏం చెప్పిందంటే స్టార్టింగ్లో షార్ట్స్లో మీరు ఎలా అన్నా పెట్టండి వీడియోస్, మీ ఓన్ వీడియో అయి ఉంటే చాలు అనేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇలా క్రాప్ చేసి పెడుతున్నాం, ఈవెన్ రా వీడియోస్ నుంచి చేసినా కూడా ఫ్రేమ్స్ డిటెక్ట్ అయిపోతాయి కదా. సో సేమ్ వీడియో అన్నట్టు అయిపోతుంది అనమాట. సో అందుకే అలా పెట్టకుండా ఉంటే బెటర్. ఈవెన్ ఇప్పుడు నేను ఈ మధ్య ఎప్పుడైనా ఛానల్ చెకింగ్ చేసినా కూడా, నాట్ ఓన్లీ కుకింగ్ అనే కాదు, ఏ ఛానల్ అయినా సరే ఛానల్ చెకింగ్ అది చేసినా కూడా ఫస్ట్ చెప్పే మాట ఇదే అవుతుంది. అంటే అసలు ముందు ఛానల్ ఓపెన్ చేయకముందే ఈ మాట చెప్తున్నాను, ఎందుకంటే అంత సివియర్గా ఉంది సిచ్యువేషన్ మానిటైజేషన్ అవ్వకపోవడం అనేది. చాలామంది ఏంటంటే లైట్ తీసుకుంటున్నారు. ఏం చెప్పినా సరే, ఏదన్నా చెప్పనివ్వండి, ఏదో ఊరికే చెప్తున్నారు అనుకుంటారో ఏమో మరి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను, ఒక అప్డేట్ గురించి ఒక వీడియో చేశాను అంటే అది నేను వేరే క్రియేటర్స్ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీరన్నా ఫేస్ చేయకుండా ఉంటారని మాత్రమే చెప్తాను నేను. అంతేగాని ఏదో నా వ్యూస్ కోసం మీరు చూడండి, ఏ వీడియో అయినా చూడండి, కనీసం మీకు తెలియదు ఒక విషయం అన్నా ఉంటుంది అందులో. నేను ఏది కూడా వ్యూస్ కోసం, వ్యూస్ రావాలి, వ్యూస్ కావాలి నాకు కూడా, కానీ వ్యూసే నాకు కావాలి అని నేను పెట్టను. మనం ఒక వీడియో చేసాము అంటే అది ఆడియన్స్కి ఉపయోగపడాలి అన్న మైండే ఉంటుంది, అన్న దృష్టే ఉంటుంది. ఓకే ఈ వీడియో చేస్తే మనకు వ్యూస్ వస్తాయిలే అన్నట్టు నేను ఎప్పుడు ఆలోచించను అసలు. ఎందుకంటే వ్యూస్ ఎక్కువైనాయి అనుకోండి, నెగిటివిటీ ఎక్కువ అవుద్ది. ఎప్పుడైనా ఏదైనా అంతే, ఏదైనా చూడండి, మనకు వ్యూస్ ఎక్కువయ్యే కొద్దీ
నెగిటివిటీ పెరుగుతూ ఉంటుంది. నాకు ఆ నెగిటివిటీ అవసరంలా. కరెక్ట్గా ఉండేవాళ్ళు చూస్తే చాలు నా వీడియో అనుకుంటా, కరెక్ట్గా అర్థం చేసుకునేవాళ్ళు. సో నేను ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి కాస్త. ఏ అప్డేట్ వచ్చినా సరే నేను ఏది ఊరికే చెప్పను మీకు. ఇట్లా జరుగుతుంది, ఇలా ఇష్యూ వస్తుంది అంటేనే సరే. ఇప్పుడు అలాంటి ఛానల్స్ ఎన్ని పోయాయో, ఎన్ని వైలేషన్స్ అని వచ్చిన ఛానల్స్ ఎన్ని ఉన్నాయో నా దగ్గర. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెక్ చేయమంటారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఊరికే చెక్ చేసి అవ్వదు అవుతుందని చెప్పేయచ్చు. కానీ నేను అమౌంట్ కూడా తీసుకోకుండా వాటికి ఒకసారి చూస్తాను ఛానల్. చూసి ఒకవేళ ఇష్యూ అది అంటే కనుక నేను అసలు అమౌంట్ కూడా తీసుకోవట్లేదు. ఎందుకు అవ్వదు, అది ఎట్లాగో అవనప్పుడు ఎందుకు ఇంకా చెప్పేస్తున్నాను నేను. ఇలా పెట్టడం వల్లే మీకు మానిటైజేషన్ అవ్వట్లేదు అనేసి ఇంకా చెప్పేస్తున్నాను అనమాట. సో మీరు మాత్రం అలా అసలు పెట్టద్దు. లాంగ్ వీడియోలో పెట్టిన దాన్ని షార్ట్లో క్రాప్ చేసి పెట్టున్నా సరే డిలీట్ చేయండి. మానిటైజేషన్ అయిన వాళ్ళు అంటారా, మానిటైజేషన్ అయిన తర్వాత వీడియోస్ డిలీట్ చేస్తుంటే ఎక్కువ మొత్తంలో రీయూజ్డ్ అని వస్తుంది. సో ఈవెన్ నా వీడియోస్లో కూడా ఉంది. నేను కొన్ని వీడియోస్ డిలీట్ చేశాను, ఒక 10 వీడియోస్ వరకు డిలీట్ చేశాను, తక్కువ వ్యూస్ వచ్చినవి. ఇంకా డిలీట్ చేయాలంటే నాకు ఇంకా ధైర్యం సరిపోవట్లేదు. ఏదైతే అది అయిందని వదిలిపడేశాను. ఇంకా ఫస్ట్ ఛానల్ సంగతి చెప్తున్నా, ఈ ఛానల్ కాదు, ఫస్ట్ ఛానల్ సంగతి. కుకింగ్ వీడియోస్ అలా ఎన్ని పెట్టానో షార్ట్స్లోనే వ్యూస్ ఎక్కువగా వచ్చాయి. సో మరి అది ఏం చేయాలనేది ఇంకా నేనేం ఆలోచించలేదు. ఏమన్నా ఇష్యూ వస్తే అప్పుడు చూసుకోవచ్చులే అనేసి వదిలేశాను అనమాట. సో మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా ఇప్పటి నుంచి పెట్టకుండా ఉండండి. మానిటైజేషన్ అవ్వని వాళ్ళైతే ఖచ్చితంగా డిలీట్ చేయండి. ఎందుకంటే మీరు రివ్యూకి వెళ్ళాలి కదా ఛానల్లో. సో కంపల్సరీ డిలీట్ చేయండి అవి. అండ్ కొంతమంది నాకు కొన్ని క్వశ్చన్స్ అసలు ఫన్నీగా అనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ పెట్టేశారు, ఆ విధంగా పెట్టేశారు అనుకోండి, వ్యూస్ వస్తాయి. కొన్ని వీడియోస్కి ఏంటంటే మిలియన్స్లోకి వెళ్ళిన వ్యూస్ కూడా ఉంటాయి షార్ట్స్లో. కానీ వీళ్ళకేం వాచ్ అవర్స్ వచ్చి ఉంటాయి. వాచ్ అవర్స్ వచ్చినప్పుడు మన షార్ట్స్ డిలీట్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు కదా. మేడం ప్లీజ్ మేడం మీ ఒక్క వీడియో ఉంచుతాను మేడం, అదేమన్నా నా ఇష్టమా అలా అడుగుతారు. నేనేం చేస్తాను చెప్పండి. ఇప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్స్కి ఎలా డిటెక్ట్ అయితే అది అలా రీయూజ్డ్ అనో ఏదో వేస్తుంది. నా ఇష్టం కాదు కదా. నేనేమన్నా వాళ్ళతో మాట్లాడి అల్గోరిథంతో మాట్లాడి కాదు వీళ్ళు నా ఫాలోవర్, వీళ్ళకి మానిటైజేషన్ ఇవ్వమని నేను ఏమైనా చెప్పగలనా చెప్పండి. అది నా చేతుల్లో లేని పని. నేను ఇప్పుడు మానిటైజేషన్ రీయూజ్డ్ ఇష్యూలు రిజాల్వ్ చేయడం అంటే ఇక్కడ నేనేదో చేసేస్తానని కాదు. నేను మిమ్మల్ని యూట్యూబ్ రూల్ ద్వారానే తీసుకెళ్తాను, అంతేగాని మధ్యలో ఏం దూరం చేసేసేది ఏమి ఉండదు అక్కడ. సో అది మీరు కరెక్ట్గా ఉంటేనే, ఛానల్ అనేది ఎప్పటికైనా కరెక్ట్గా ఉంటేనే మీకు మళ్ళీ ఎప్పటికీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అప్పటికప్పుడు ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయిందిలే అనుకోకండి. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉంటాయి మనకి, అవి ఏంటంటే కొన్ని అసలు వ్యాలిడ్ కంటెంట్ కానీ ఉంటాయి. వాటికి అపీల్ చేస్తే సక్సెస్ అయిపోద్ది, ఒక్కొక్కసారి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది రీయూజ్డ్, మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది రీయూజ్డ్. సో అందుకే మనం పెట్టే ప్రతి వీడియో కూడా కరెక్ట్గా పెట్టాలి. సో మనకి ఇట్లా అస్తమానం రీయూజ్డ్లో వస్తూ ఉంటే ఇమీడియట్గా అపీల్ చేయాల్సి ఉంటుంది. అపీల్ చేయాల్సి వచ్చినప్పుడు టైంకి చేయలేకపోయారనుకోండి ప్రాబ్లమే కదా, మళ్ళీ 3 months పోయినట్టే కదా మానిటైజేషన్. సో ఆ విధంగా మీరు ఎప్పుడైనా సరే కరెక్ట్ కంటెంట్ పెట్టడానికి చూడండి. యూట్యూబ్ రూల్ ప్రకారం ఉండేటట్టుగానే చూడండి. ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ చెప్పేది అందుకే, ఫాలో అయ్యి ఛానల్స్కి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేసి నేను ఈ వీడియోస్ అన్నీ కూడా చేసేది. సో ఇది నా ఇష్టం కాదు, యూట్యూబ్ ఇష్టమే. అది మీరు కంపల్సరీ డిలీట్ చేయాల్సిన వీడియోసే ఉంటాయి. సో అది అలాగే కొంతమంది ఏం చేస్తారు, థంబ్నెయిల్స్ గూగుల్ నుంచి డైరెక్ట్గా తీసేసుకుని పెట్టేస్తున్నారు. అసలు గూగుల్ అంటే ఏంటి, గూగుల్ ఇమేజెస్ అంటే మొత్తం ఓవరాల్ ఇంటర్నెట్లో మొత్తం గూగుల్, యూట్యూబ్ ఎన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయో, ఎన్ని వెబ్సైట్స్లో ఫొటోస్ అయితే ఉంటాయో ఆ అన్నిటిలోవి కలిపి మీకు గూగుల్లో కనిపిస్తాయి. అందులో మీ ఫొటోస్ కూడా ఉంటాయి. మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో దాన్ని తగినట్టు ఎవరైనా సెర్చ్ చేసినా మీ ఫొటోస్ కూడా వస్తాయి అందులో. సో అది ఎట్లా అంటే మొత్తం ఓవరాల్ ఇంటర్నెట్లో వస్తాయి. ఇప్పుడు కుకింగ్ వీడియోకి మీరు వేరే వాళ్ళ థంబ్నెయిల్ పెట్టాలనుకున్నారు, వాళ్ళ రెసిపీ చేసి పెట్టారనుకుందాం ఫర్ సపోజ్, వాళ్ళ రెసిపీ చేసి పెట్టారు, మీరు అదే రెసిపీని చేసి వాళ్ళ థంబ్నెయిల్ యూజ్ చేశారనుకోండి, అది వాళ్ళ ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో ఉంటుంది కదా. సో ఫస్ట్ వాళ్ళే అప్లోడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకే రైట్ ఉంటుంది. కాపీరైట్ స్ట్రైక్ వేసే రైట్ ఖచ్చితంగా ఉంటుంది మీరు డైరెక్ట్గా వాడేస్తే. సో వేరే వాళ్ళ థంబ్నెయిల్స్ వాడకూడదు. మన ఓన్ థంబ్నెయిల్ మనం క్రియేట్ చేసి షూట్ చేసిన తర్వాత ఫోటో తీసుకుని దాన్ని తగినట్టు మనం అది పెట్టాలి థంబ్నెయిల్, అంతేగాని వేరే వాళ్ళ థంబ్నెయిల్స్ అనేది వాడకూడదు. ఒక పార్ట్ ఆఫ్ థంబ్నెయిల్గా తీసుకోవచ్చు. అంటే అది కూడా ఎప్పుడు ఆ థంబ్నెయిల్ వాడితేనే నేను చెప్పే వీడియోకి లేదా నేను చేసే థంబ్నెయిల్కి ఒక వాల్యూ యాడ్ అవుతుంది అంటేనే మనం యూజ్ చేయాలి. అది వేరే ఇమేజెస్ థంబ్నెయిల్ అనేది మనం ఓన్గా క్రియేట్ చేయాలి, అది ఏ కంటెంట్ అయినా సరే. నాట్ ఓన్లీ స్ట్రైక్స్ ఇవన్నీ కాదు, ఆడియన్స్లో కూడా మంచి ఒపీనియన్ ఏమి ఉండదు. యాక్చువల్గా ఇది జరిగింది ఒక 4 years బ్యాక్ అనుకుంటా. నేను వీడియోస్ చేసుకునే టైంలో, కుకింగ్ వీడియోస్ చేసే టైంలో
ప్లమ్ కేక్ ఎలా చేయాలి అనేది వీడియోస్ చూస్తున్నాను అనమాట. సో సెర్చ్ చేస్తే నాకు ఒక వీడియో వచ్చింది. థంబ్‌నెయిల్ అసలు చాలా బాగుంది. అది హిందీ వాళ్ళ థంబ్‌నెయిల్ అనమాట. మన తెలుగు వాళ్ళు తీసుకుని పెట్టారు. అసలు వీడియో ఎంత వరస్ట్గా ఉందంటే అసలు వీడియో సబ్స్క్రైబర్స్ లేరు, ఏం లేదు. ఆ వీడియోకి మాత్రం బీభత్సంగా వ్యూస్ వచ్చినాయి. ఎందుకు? థంబ్‌నెయిల్ వల్ల వచ్చినాయి. సో ఎంత వరస్ట్గా ఉందంటే అసలు థంబ్‌నెయిల్, అప్పటికే ఆ వీడియోకి కామెంట్స్లో రిపోర్ట్ కొట్టండి అనేసి పెట్టుంది ఆల్రెడీ. అంటే జనాలకు కూడా నెగిటివ్ అవుతుంది. రిపోర్ట్ కొట్టమని కూడా నార్మల్ ఆడియన్స్కి కూడా తెలుస్తుంది అంటే చూడండి మరి. అంటే ఎందుకు రిపోర్ట్ కొట్టమంటున్నారు? అక్కడ వాళ్ళ థంబ్‌నెయిల్ కాదు, ఊరికే ఫేక్గా వ్యూస్ కోసం పెట్టారు అంతే. సో అట్లా జనాల్లో కూడా నెగిటివ్ అవుతుంది మీ ఛానల్. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక్కసారి నెగిటివ్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని కరెక్టులు చేసినా తర్వాత రైట్ చేయరు జనాలు. సేమ్ రైట్లు చేసినా అంతే. ఇప్పుడు మొత్తం అన్నీ కరెక్ట్గా చేసేవాళ్ళు ఒకే ఒక్క మిస్టేక్ చేశారనుకోండి ఆడేసుకుంటారు అంతే. సో అలా ఉన్నారు బయట జనాలు. సో మ్యాక్సిమం మీరు కరెక్ట్గా ఉండడానికే చూడండి అది. అండ్ వాయిస్ ఇవ్వాలా మ్యూజిక్ ఇవ్వాలా అంటే వాయిస్ ఇవ్వమనే చెప్తాను నేను. ఎప్పుడు కూడా వాయిస్ ఇవ్వమనే చెప్తాను మ్యూజిక్ అంటే. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే మ్యూజిక్ ఇస్తే వ్యూస్ వస్తాయి, ఎక్కువ రీచ్ ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటారు. మ్యూజిక్ వస్తే రీచ్ రావడం పక్కన పెడితే, రీచ్ సంగతి పక్కన పెట్టండి. ఎప్పుడైనా అలా ఉంటే ఏంటంటే ఆడియన్స్ మనని ఓన్ చేసుకోరంటే ఇప్పుడు మన వాయిస్ ఓవర్ ఉందనుకోండి, ఒక లాంగ్వేజ్ వాళ్ళు మన ఓన్ చేసుకుంటారు. మీరు చెప్పే విధానం నచ్చో లేదా మీ వాయిస్ నచ్చో అలా ఓన్ చేసుకుంటే ఏంటంటే రిపీటెడ్గా వీడియోస్ చూస్తూ ఉంటారు. ఈ మ్యూజిక్ పెట్టే వీడియోస్ ఏంటంటే సరదాగా చూస్తారు, వాళ్ళు అలాగే సరదాగా తీసుకుంటారు. సో నేనైతే ఎప్పుడు వాయిస్ ఓవరే పెట్టమని చెప్తాను. ఎందుకంటే మ్యూజిక్కి వ్యూస్ వస్తున్నాయి అంటే దానికి ఎక్కువ పాపులారిటీ ఉంటుంది కాబట్టి మ్యూజిక్కి వ్యూస్ వస్తాయి. అలా మీ వాయిస్కి మీరు తెచ్చుకోగలగాలి. అలా మనం పాపులర్ చేసుకోవాలి. మన వాయిస్ని మనం పాపులర్ చేసుకుంటే అల్గోరిథంకి అలవాటు అయితే వ్యూస్ అవే వస్తాయి. మీరు ముందు నుంచే వ్యూస్ రావట్లేదు అనుకోవద్దు. మీ పని మీరు కరెక్ట్గా చేయండి వాయిస్ ఓవర్ ఇచ్చి. లాంగ్ వీడియోకి లాంగ్ వీడియో, షార్ట్కి షార్ట్ షూట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇవ్వండి అంతే. అలాగే షార్ట్స్ విషయానికి వచ్చేసరికి ఊరికే రెడీ అయిపోయిన ఫుడ్ని చూపిస్తూ మ్యూజిక్ అయితే ఇవ్వకూడదు షార్ట్స్లో. యూజ్ దిస్ సౌండ్ ద్వారా కూడా మీ ఓన్ వీడియో అయినా సరే ఊరికే రెడీ అయిపోయిన ఫుడ్ని చూపిస్తూ ఒక బౌల్లోకి పెట్టి లేదా సర్వ్ చేస్తూ అలాంటి వీడియోస్ పెట్టొద్దు. అలా పెట్టినా కూడా మీకు ఎప్పటికైనా ప్రాబ్లమే. ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్సే ఉన్నాయి ప్రత్యేకంగా. ఆ ఛానల్స్కి కూడా ఖచ్చితంగా ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది. అది అపీల్ చేయొచ్చు. అపీల్ చేస్తే సక్సెస్ అవుతుంది. అయినా సరే మళ్ళీ సిస్టమ్స్కి డిటెక్ట్ అయినప్పుడు మళ్ళీ రీయూజ్డ్ వస్తుంది. ఈ అస్తమానం అపీల్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎప్పుడైనా వీడియోలో వ్యాలిడ్ కంటెంట్ ఉంటేనే మ్యూజిక్ యూజ్ చేయాలి. సో ఒకవేళ మీరు మ్యూజిక్ యూజ్ చేయాలన్నా కూడా షార్ట్స్లో మీరు మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తూ వీడియో రికార్డ్ చేస్తేనే మ్యూజిక్ వాడండి. లేదు రెడీ అయిపోయిన దాన్ని చూపిస్తూ నిలువుగా వీడియో రికార్డ్ చేసి దానికి మ్యూజిక్ ఇచ్చి ఫుల్ వీడియో లింక్ ఇవ్వడం కూడా చేయొద్దు. మ్యూజిక్ ఇవ్వద్దు, అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వండి. నేను ఈ రెసిపీ ఫుల్ వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి అనేసి చెప్పండి, సరిపోతుంది. సో మీకు అర్థమైంది కదా ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది కూడా చెప్పాను ఈ వీడియోలో. సో కుకింగ్ ఛానల్స్కి ఎప్పుడైనా సక్సెస్ అనేది వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఎక్కువ శాతం బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు. చాలామంది బయట తినడానికి ఇష్టపడుతున్నారు. సో ఈ బయట ఫుడ్ వల్ల ఎప్పటికైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కంపల్సరీ. సో అలా వచ్చినప్పుడు మనిషి అనేవాడు రియలైజ్ అవుతాడు కదా ఎప్పటికైనా సరే. సో అప్పుడు ఇంట్లోనే కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎవరైతే ఫుడ్ బయట తింటున్నారో వాళ్ళకి అసలు వంటే రాకపోవచ్చు. అప్పుడైనా కనీసం అప్పుడు డిపెండ్ అయ్యేది ఎక్కడ యూట్యూబ్ పైనే కదా. సో ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఈ రీజన్ మీకు కామెడీగా అనిపించవచ్చు, కానీ ఇదే జరిగేది ఫ్యూచర్లో. సో మీరు కుకింగ్ ఛానల్స్ ఎప్పుడైనా పెట్టచ్చు, ఎలా అయినా సక్సెస్ అవుతాయి. అండ్ మర్చిపోయాను ఇంకోటి చెప్పడం. యాక్చువల్గా నేను ఒక 1 month బ్యాక్ ఒక ఛానల్కి మానిటైజేషన్కి అప్లై చేశాను అనమాట. కుకింగ్ ఛానల్ వాళ్ళది. అయితే కొన్ని వీడియోస్ డిలీట్ చేయాల్సినవి ఉంటే డిలీట్ చేసి అప్లై చేసాము. అయితే ఆవిడకి వాచ్ అవర్స్ 3000 అవర్స్ రావడానికి 1 year పట్టింది. అంటే కరెక్ట్గా రేపు 1 year అవుతుంది ఛానల్ అనగా ఈరోజు 3000 అవర్స్ వచ్చాయన్నమాట. సో 1 yearకి 3000 వాచ్ అవర్స్ వచ్చాయి. మానిటైజేషన్కి అప్లై చేసాము. సరే అది అయిపోయింది. అయిపోయిన తర్వాత 1000 అవర్స్ రావాలి, ఇంకా టైం పడుతుందిలే అనుకున్న గ్యారంటీ. ఆవిడకి ఒక వీడియో వైరల్ అయింది. 1 weekలో వచ్చేసినాయి వాచ్ అవర్స్. 1 week పట్టింది కదా, 1 week పడుతుంది కదా యాడ్ అవ్వడానికి ఎర్న్ ఆప్షన్లో. సో అలా టైం పట్టిందే కానీ ఇమీడియట్గా వచ్చేసాయి. ఇప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత కొంతమందికి ఏమో రీచ్ తగ్గుతుంది, కొంతమందికి ఇట్లా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అదంతా కూడా ప్యూర్ లక్ అంతే, అల్గోరిథంని బట్టి. మనం ఎవ్వరము చేయగలిగింది ఏమీ లేదు. మరి ఇప్పుడు ఈ ఛానల్కి టైం పడుతుంది అనుకున్నాం, మరి ఇమీడియట్గా అయిపోయింది కదా. సో అట్లా ఎప్పుడైనా ఏ ఛానల్ అయినా వైరల్ అవ్వచ్చు అది. సో మీరు మెయిన్గా వ్యూస్ రావట్లేదు అని ఫీల్ అవ్వకుండా మీ పని మీరు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి, అన్నీ అవే జరుగుతాయి.